హాయ్! మీకు తెలుసా? దేవుడు మనిషిని పరీక్షించడానికి అతని సొంత కుమారుణ్ణి అడిగాడు. నమ్మశక్యంగా లేదు గదా! ఒక్క నిమిషం. అది నమ్మాలి అంటే, మీకది తెలియాలి అంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు తెలుసుకునే గొప్ప వాగ్దానం ఏంటి అంటే, నిజంగా దేవుడు అబ్రహాముని తన కుమారుణ్ణి అర్పించమన్నది ఎందుకు? అయితే తన తండ్రి సొంత కుమారుణ్ణి బలివ్వమని నిజంగా దేవుడు చెప్పాడని మీరు విన్నారా? మీకు తెలుసా అది? అయితే చాలామందికి ఇది షాకింగ్‌గా అనిపిస్తది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నిజంగా ఎందుకు అబ్రహాంని ఇలా పరీక్షించాడు. అయితే ఈ సంఘటన ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో జరుగుతదనమాట. అబ్రహాము దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి. అయితే దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి అంటే, నీ సంతానం ద్వారా దేశాలు ఆశీర్వదించబడతాయి. దేశాలు ఆశీర్వదించబడతాయి. అయితే చాలా కాలం తర్వాత అబ్రహాంకి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. అంటే తన వృద్ధాప్యంలో అబ్రహాముకి ఇచ్చిన ఆ ఇస్సాకుని నిజంగా దేవుడు మళ్ళీ వెంటనే బలిగా అర్పించమన్నాడు. చూడండి ఎంత బాధగా ఉంటది. అంటే మన జీవితంలో గొప్పగా సాధించిన తర్వాత వెంటనే అది మనం కోల్పోతే అది ఎంత బాధగా ఉంటది. మన మన జీవితంలో ప్రతీదీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండం. ఎంత బాధపడిపోతామంటే ఒక్కొక్కసారి జీవితాల్లో పుట్టిన బిడ్డలను కోల్పోయే వాళ్ళుంటారు. ఎదిగిన బిడ్డలను కోల్పోయే వాళ్ళుంటారు. లేకపోతే ఒక మధ్య వయసు వచ్చేటప్పటికి బిడ్డలు కోల్పోయే వాళ్ళుంటారు. కానీ వాళ్ళందరూ అనుకుంటారు, దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి నా కొడుకుని తీసేసుకున్నాడు అనుకుంటారు. అయితే అది ఇవ్వడానికి కూడా దేవుడు అది తీసుకోవడానికి కూడా నీ హృదయం సిద్ధంగా ఉందా? నువ్వు తీసుకోగలుగుతున్నావా? అయితే దేవుని మాటకు తన కుమారుడు కంటే ఎక్కువ కాదు అని మాటకే ఒక్కసారి చెప్పగానే ఆ మాటకి విలువిచ్చాడు. ఏమని? నిజంగా దేవుడు అక్కడ తీసుకోవాలనుకోలేదు ఇస్సాకుని. కానీ అబ్రహాముని హృదయాన్ని పరీక్షించాలనుకున్నాడు. నిజంగా అప్పుడు దేవుడు ఆగమన్నాడు. మరియు ఒక గొర్రెను బలిగా ఇమ్మన్నాడు. అంటే ఎప్పుడైతే అబ్రహాము ఆ మాట విని తన కొడుకుని తీసుకుని వెళ్ళి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, ఆ సిద్ధపడిన క్షణం దేవుడు ఏం చూసాడంటే అబ్రహాముని మీదున్న విశ్వాసం చూశాడు. తన మీదున్న ప్రేమను చూశాడు. చూసి ఆగమన్నాడు. అంటే మీలో ఎప్పుడైనా దేవుడు ఇమ్మన్నది ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఆ సిద్ధపాటుని ఇప్పుడే ఆశీర్వదిస్తాడు. ఆమేన్.